నెల్లూరు బారా షహీద్ దర్గా దగ్గర భక్తుల కోలాహలం మొదలైంది. రేపటి నుంచి రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. ఇప్పటికే కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడికి చేరుకుంటున్నారు. 5-6 రోజుల్లో దేశ విదేశాల నుంచి సుమారు 20 లక్షల మంది భక్తులు వెళ్తారని అంచనా. మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. బారా షహీద్ దర్గాకు 400 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ప్రతి ఏడాది మొహరం రోజున రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది. ఏదైనా కోరిక కోరుకుని దర్గా ప్రాంతంలోని స్వర్ణాల చెరువులో రొట్టె పెట్టుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. సమర్థవంతమైన సీఎం గారుండి వారి నాయకత్వంలో మనకు ఇలాంటి ఎమ్మెల్యే గారుండి వారి సారథ్యంలో వారి తమ్ముడు గారు గిరిధర్ రెడ్డి గారి సుశిక్షితులైన సైన్యంతో ఇంత విస్తృతమైన ఏర్పాటు చేశారంటే ఇది నభోతో నా భవిష్యత్. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి వస్తున్నానండి ఇక్కడికి. ఇంత డెవలప్మెంట్ ఏ సంవత్సరం చూడలేదు. ఆ గొప్పతనం మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి, మరియు మన ఎమ్మెల్యే గారు కోటం శ్రీధర్ రెడ్డి గారికి, వారి తమ్ముడు గారు గిరిధర్ రెడ్డి గారికి, ఇక్కడ చైర్మన్ కమిటీ చైర్మన్ గారికి, మళ్ళీ సమీభాయ్ గారికి, వాళ్ళ బృందానికి అందరికీ చెందుతుంది. ఇది నేను చాలా దగ్గర చూశాను. మన దగ్గర సమర్థవంత నాయకత్వం ఉంటే ఒక సంస్థ కానీ, ఒక దేవాలయం కానీ, ఒక చర్చ్ కానీ, ఒక మసీద్ ఆర్ దర్గా ఏదన్నా డెవలప్మెంట్ ఎలా నోచుకుంటుంది అనే దానికి తార్కాణం ఈ బారా షహీద్ దర్గా. ఇంతమంది అవసరాలు ప్రతిక్షణం తెలుసుకుంటూ పొద్దున్నే 5 గంటలు వచ్చేస్తున్నారండి ఆ టీము. భక్తుల అవసరాలు ప్రతిక్షణం తెలుసుకుంటూ ఎక్కడ ఏర్పాటు చేయాలి క్షణాల్లో చేస్తున్నారు. వాట్ ఏ వండర్. ఏనాడే చూడలేదండి, ఏనాడు చూడలేదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్ సీఎం గారు. జూలై 6 సొందల్మాలి రాత్రి సొందల్మాలి జరుగుతుంది. 7వ తేదీ రాత్రి గంధ మహోత్సవం జరుగుతుంది. మనకి 8వ తేదీ ఉదయాన్నే మనం రొట్టెల పండుగ స్టార్ట్ అయిపోతుంది. మీరు కంటిన్యూగా 12వ తేదీ దాకా రొట్టెల పండుగ జరుగుతుంది. భక్తులందరూ వచ్చేసి ఇక్కడ రొట్టెలు పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం.